హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డెలిబ్రేషన్స్ ఆఫ్ లవ్ ఎపిసోడ్ 3 చూద్దాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరోయిన్ వచ్చి హీరోని హక్ చేసుకుంటుంది. హీరో ఆమె చెయ్యిని తీసేసి ఎవరా అని చూస్తూ ఉంటే అది మన హీరోయిన్నే. ఇప్పుడు హీరోయిన్ హీరోని కిస్ చేసేస్తుంది. హీరోయిన్ కిస్ చేస్తూ ఉంటే హీరో అలానే హీరోయిన్ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ హీరో కూడా హీరోయిన్ని కిస్ చేసేస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఒకరినొకరు కిస్ చేసుకుంటున్నారు. హీరో ఇప్పుడు హీరోయిన్ ఎత్తుకుని ఇదంతా నువ్వే ముందు స్టార్ట్ చేసావు అని చెప్పేసి మళ్ళీ కిస్ చేస్తూ బెడ్ దగ్గరికి నడిచి వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు హీరోయిన్ని పడుకోబెట్టేసి పక్కనే కూర్చొని ఉన్నాడు. హీరోయిన్ హీరో చేయి పట్టుకుని బేషన్ అని నేమ్ పెట్టి పిలుస్తూ ఉంది. ఆ డ్రీమ్లో వచ్చిన మ్యాటర్స్ అన్నీ చెప్తూ ఉంది. ఆల్రెడీ నీ వల్లనే నేను ఆ విషం కలిపిన వైన్ని తాగేశాను. మళ్ళీ ఆ విషం కలిపిన వైన్ని నేను తాగలేను. ఒకవేళ తాగినా నేను మళ్ళీ చనిపోతాను. ఇంకా నాతో ఫైట్ చేయడం ఆపే, నాకు కొంచెం భయంగా ఉంది అని చెప్తూ ఉంటే నువ్వు తాగింది విషం కలిపిన వైన్ కాదు అని హీరో అంటున్నాడు. నేను మళ్ళీ చనిపోలేను అని లియు అంటుంది. దిగులు పడకు, నేను నిన్ను చావనివ్వను అని హీరో అంటున్నాడు. హీరోయిన్ నిద్రపోయిన తర్వాత హీరో తన హ్యాండ్ని లాగేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ పార్టీ హాల్ని చూపిస్తున్నారు. అందరూ ఫుల్గా తినేసి వైన్ తాగుతూ ఉన్నారు. హీరో వాళ్ళ తమ్ముడు బాగా పడుకొని తింటూ ఉన్నాడు. ఆ ప్లేస్లోనే హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా ఉన్నారు. ఆయన హీరోయిన్ గురించి థింక్ చేస్తూ ఉన్నారు, నా కూతురు ఎక్కడికి వెళ్ళింది అని. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న హీరో వాళ్ళ అసిస్టెంట్ దగ్గర అడుగుతున్నాడు, నా కూతురు ఎక్కడా అని. మీ అమ్మాయికి కొంచెం హెడేక్గా ఉంది అని లేడీస్ రూమ్లో రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారు అని అంటూ ఉంటే అవునవును, నా కూతురికి ఆ హెడేక్ ప్రాబ్లం ఒకటి ఉంది అని అంటున్నాడు. ఇప్పుడు ఆ పార్టీకి వచ్చిన వాళ్ళందరూ మేమంతా వచ్చి ఇంతసేపు అయింది కానీ ఇంకా రాజుగారు రాలేదు అని క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తున్నారు. తమ్ముడేమో మనం వేసిన ప్లాన్ బాగా వర్కౌట్ అయ్యేలాగా ఉంది అని అనుకుంటూ నవ్వుకుంటున్నాడు. ఇప్పుడు తమ్ముడు పైకి లేచి, సరే మనం వచ్చి ఇంతసేపు అయినా రాజు రాలేదు, రండి మనమే డైరెక్ట్గా వెళ్ళి రాజుగారిని మీట్ అవుదామని అంటూ ఉన్నప్పుడే హీరో అసిస్టెంట్ అక్కడి నుండి నైస్గా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు తమ్ముడు అందరినీ తీసుకొని హీరో రూమ్కి వెళ్తున్నాడు. హీరోయిన్ వాళ్ళ నాన్న ఇంకా తిండి తినడమే కంప్లీట్ అవ్వలేదు, అంతలోనే రాజుగారిని మీట్ అని అనుకుంటూ వెళ్తున్నాడు. అందరూ కలిసి హీరో రూమ్ ముందు వచ్చి నిలబడుతున్నారు. హీరో తమ్ముడు మాత్రం లోపలికి వెళ్ళి చూస్తున్నాడు. అక్కడ హీరో మాత్రమే బెడ్ మీద పడుకొని ఉన్నాడు. అక్కడ లియు కనిపించడం లేదు. అంతలో హీరో రావడానికి కొంచెం ఆలస్యమైంది, సారీ అని అంటూ ఉంటే తమ్ముడు మాత్రం రూమ్ అంతా వెతుకుతున్నాడు. మంచం కిందంతా తొంగి చూస్తూ ఉన్నాడు కానీ హీరోయిన్ ఎక్కడా కనిపించడం లేదు. హీరో ఇప్పుడు బయటకు వస్తూ ఉంటే అందరూ తనకి రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారు. నేను మీ అందరి కోసం స్పెషల్గా ఒక ప్రోగ్రామ్ని అరేంజ్ చేశాను, ఆ ప్రోగ్రామ్ అక్కడ జరుగుతుంది, వెళ్ళండి అని అంటున్నాడు. అందరూ ఓకే అని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు హీరో ఒక ఫ్లాష్ బ్యాక్ గురించి థింక్ చేస్తూ ఉన్నాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అంటే హీరోయిన్ మైకంలో ఉంటుంది. అప్పుడు హీరో డాక్టర్ని రప్పించి ఉంటాడు. డాక్టర్ చెక్ చేస్తున్నాడు, ఏమైంది అని అడుగుతూ ఉంటే బాధపడాల్సిన అవసరం లేదు, తను తాగిన వైన్లోనే ఏదో మిక్స్ చేసి ఉన్నారు అని డాక్టర్ అంటున్నాడు. సరే మీరు బయలుదేరండి అని డాక్టర్ని పంపించేస్తున్నాడు. హీరో హీరోయిన్ పక్కన కూర్చొని నిన్ను ఎవరు ఈ రూమ్లోకి పంపించింది అని అడుగుతూ ఉంటే ఒక సర్వెంట్ నన్ను ఈ రూమ్లోకి తోసేశాడు అని హీరోయిన్ నిద్రపోతూ చెప్తూ ఉంది. హీరో వెంటనే ఆ సర్వెంట్ ఎవరో ఎంక్వైరీ చెయ్యు అని అంటున్నాడు. హీరో అసిస్టెంట్, నాకు తెలిసి ఎవరైనా కొత్త సర్వెంట్ అయి ఉండొచ్చు, గెస్ట్లతో పాటు కలిసిపోయి గుంపులో గోయిందలాగా ఎవరైనా వచ్చి ఉండవచ్చు అని అసిస్టెంట్ అంటున్నాడు. హీరో ఓకే ఓకే, వాడి కోరికని నేను ఇప్పుడు తీరుస్తాను అనేసి కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ పిలిపించి అందరి తలలో ఒక యాపిల్ పెట్టి ఇటువైపున హీరో బాణంతో గురి పెడుతూ ఉంటే అంతలో హీరో తమ్ముడు వచ్చి నువ్వేం చేస్తున్నావు, వాళ్ళకి ఏమైనా గాయాలైతే అని అంటూ ఉంటే అంతలో హీరో సీరియస్గా ఒక లుక్ ఇవ్వగానే తమ్ముడు సైలెంట్ అయిపోతున్నాడు. హీరో ఇప్పుడు వెంటనే పని వాళ్ళకి గురిపెట్టిన బాణాన్ని తమ్ముడు వైపుకి తిప్పేస్తున్నాడు. తమ్ముడికి ప్రాణం పోయినంత పని అయింది. వెంటనే నువ్వేం చేస్తున్నావని తమ్ముడు భయపడి అరుస్తూ ఉంటే అక్కడ ఉన్న మిగతా వాళ్ళంతా దీన్ని చూసి షాక్ అయిపోతున్నారు. హీరోయిన్ వాళ్ళ నాన్న ఇదంతా చూసి ఏమైంది, రాజుగారికి ఈరోజు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు అని థింక్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకి హీరోయిన్ని చూపిస్తున్నారు. హీరోయిన్ నిద్రలేచి చూసి నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని థింక్ చేస్తూ ఉంది. అప్పుడు తను హీరోని కిస్ చేసింది, అలానే హీరో చెప్పిందంతా గుర్తుకు వస్తూ ఉంది. అయ్యయ్యో పోయి ఆ రాక్షసుడికి ముద్దు
ముద్దు పెట్టానా, ఇదంతా చూస్తూ ఉంటే నేనే వీడిని పెళ్లి చేసుకునేలాగా ఉన్నాను అని అనుకుంటుంది. అయినా నేను బాగానే ఉన్నాను కదా, నాకు సడన్గా ఏమైంది, నేను తాగిన వైన్లో ఏదో తప్పు జరిగింది, ఆ డ్రింక్స్లోనే ఎవరో దేన్నో మిక్స్ చేసి ఉన్నారు, ఆ డ్రింక్ ఎవరికి తీసుకుని వెళ్తున్నారు, ఒకవేళ దాన్ని బైషన్ కోసం తీసుకుని వెళ్తున్నారా, ఆ వలలో నేను వెళ్ళి ఇరుక్కున్నట్టు ఉన్నానే అని హీరోయిన్ థింక్ చేస్తూ ఉంది. ఇక్కడేమో హీరో తమ్ముడు వైపుకి బాణాన్ని గురిపెట్టి ఉంటాడు కదా, దాన్ని చూసి తమ్ముడు భయపడిపోతున్నాడు. హీరో ఇలా తమ్ముడి మీద గురిపెట్టడం చూసి ఆ పనబ్బాయికి భయం వేసి అక్కడ నుండి పారిపోతున్నాడు. హీరో దాన్ని గమనించి ఆ పని అబ్బాయి కాలిని అటాక్ చేస్తున్నాడు. అక్కడున్న రిమైనింగ్ పని వాళ్ళంతా అతన్ని పట్టుకుని వస్తున్నారు. పనివాడిని పట్టుకోగానే హీరో తమ్ముడికి కొంచెం భయంగా ఉంది. తమ్ముడు అంటున్నాడు, ఆ పని అబ్బాయిని చూస్తే అమాయకుడిలాగా ఉన్నాడు, వాడెలా నీకు మత్తు మందు ఇచ్చి ఉంటాడు అని అంటూ ఉంటే, అలా అయితే నాకు మత్తు మందు ఇచ్చింది ఎవరో నీకు తెలుసా అని హీరో అడుగుతున్నాడు. నాకెలా తెలుసు అని తమ్ముడు అంటున్నాడు. ఫస్ట్ టైం తప్పు చేశారు, అందుకనే ఈసారికి మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టేస్తున్నాను, ఇది జస్ట్ వార్నింగ్ మాత్రమే, ఎవరు ఈ తప్పు మళ్ళీ చేసినా నేను ఇంకా వాళ్ళని ఊరుకోను, ఊరికే వదిలిపెట్టను అని హీరో అంటున్నాడు. అంతలో హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నని పిలుస్తుంది. నాన్న రండి నాన్న, మనం ఈ ప్లేస్ నుండి వెళ్ళిపోదాము అని అంటూ ఉంటే, కాసేపు ఉండమ్మా, ఇక్కడ ఒక మంచి సీన్ జరుగుతూ ఉంది, మళ్ళీ మనం మిస్ అయిపోతాము అని అంటున్నాడు. అయ్యో నాన్న, నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను, రండి వెళ్దామని హీరోయిన్ వాళ్ళ నాన్నని లాక్కొని వెళ్ళిపోతుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడే హీరో దగ్గర ఇరుక్కుంటుంది. హీరో నువ్వు బాగున్నావా అని హీరోయిన్ అడుగుతూ ఉంటే, నేను బాగున్నాను అని హీరోయిన్ అంటుంది. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకోవడం చూసి వాళ్ళ నాన్నేమో గుడ్లప్పగించి చూస్తున్నాడు. అందరూ ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ డే అవుతుంది. హీరో తమ్ముడు కలిసి వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్తున్నారు. బాబాయ్ అంటే హీరో తమ్ముడు ఉంటాడు కదా, వాళ్ళ నాన్న అన్నమాట. ఇప్పుడు తమ్ముడు ఏమంటున్నాడంటే, మన రాజ్యంలో ఫెస్టివల్ జరగబోతుంది, దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వేరే రాజ్యాల నుండి వస్తున్న రాజ్యాన్ని బాగా చూసుకుంటాడు, కానీ తనకి ఇలాంటి ఫెస్టివల్స్ని హ్యాండిల్ చేయడం రాదు, అందుకని ఈ ఫెస్టివల్ని నిర్వహించే బాధ్యత నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఇది విని బాబాయ్ నువ్వేమంటావని హీరోని అడుగుతున్నాడు. హీరో అంటున్నాడు, ఆ ఫెస్టివల్ని నేను హ్యాండిల్ చేయలేను అని మీరు అనుకుంటున్నారా, డెసిషన్ మీరే తీసుకోండి అని హీరో అంటున్నాడు. కానీ దానికి తమ్ముడు అసలు ఒప్పుకోవడం లేదు. లేదు నాన్న, ఈ ఫెస్టివల్ని నేనే హ్యాండిల్ చేస్తాను అని అంటూ ఉంటే, నువ్వు నాకేం చెప్పాలని ట్రై చేస్తున్నావు, కొంచెం క్లారిటీగా చెప్పురా అని బాబాయ్ అడుగుతున్నాడు. తమ్ముడు ఏం రీజన్ చెప్పాలో తెలియక చూస్తూ ఉన్నాడు. సరే, మీ ఇద్దరు మిలిటరీలో వర్క్ చేశారు, మీరిద్దరూ ఈ రాజ్యం కోసం ఏమేం చేశారో కొంచెం చెప్పండి, ఎవరు ఎక్కువ మంచి పనులు చేసి ఉంటారో వాళ్ళు ఈ ఫెస్టివల్ వర్క్స్ అంతా హ్యాండిల్ చేయవచ్చు అని బాబాయ్ అంటున్నారు. ఇద్దరు ఓకే అనేసి ఇద్దరు వాళ్ళు ఏం చేశారో చెప్పడానికి రెడీగా ఉన్నారు. హీరో వెంటనే నువ్వే ముందు చెప్పు తమ్ముడు అని అంటూ ఉంటే వెంటనే హీరో వాళ్ళ తమ్ముడు ఒక పెద్ద నమస్కారం, నువ్వే ఈ ఫెస్టివల్ని హ్యాండిల్ చేయని అంటున్నాడు. ఎందుకంటే తమ్ముడు రాజ్యం కోసం ఏమీ చేసినట్టు లేడు. హీరో వీళ్ళ తమ్ముడు చేసేవన్నీ చూసి నవ్వుకుంటున్నాడు. ఇప్పుడు హీరో తన రూమ్కి వెళ్ళిపోతున్నాడు. అసిస్టెంట్ ఏమంటున్నాడు అంటే, ఈ ఫెస్టివల్కి హీరోయిన్ని కూడా ఇన్వైట్ చేద్దామా అని అంటూ ఉంటే, ఇది వేటకు సంబంధించిన పోటీ, దీంట్లో ఎక్కువగా అబ్బాయిలే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, తను ఈ పోటీకి వచ్చి ఏం చేస్తుంది అని హీరో అడుగుతూ ఉంటే, తను ఇక్కడికి వచ్చి మీరు బాణాన్ని గురిపెట్టే అందాన్ని చూసి వెంటనే మీకు ఫ్లాట్ అయిపోయి మిమ్మల్ని లవ్ చేస్తుంది అని అసిస్టెంట్ అంటూ ఉంటే, హీరో నిజంగానా అని అడుగుతూ ఉంటే, అవును రాజా, అమ్మాయి వచ్చి మీ పర్ఫార్మెన్స్ అంతా చూసిందనుకోండి, వెంటనే ఫ్లాట్ అయిపోయి నెక్స్ట్ డేనే మీకు ప్రపోజ్ చేస్తుంది అని అసిస్టెంట్ అంటున్నాడు. హీరో వెంటనే ఓకే అనేస్తున్నాడు. హీరో ఓకే అని చెప్పగానే అసిస్టెంట్ హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నాడు. హీరోయిన్ దగ్గరకు వెళ్ళి, రాజుగారు మిమ్మల్ని ఆ ఫెస్టివల్కి తీసుకొని రమ్మని చెప్పారు అని అంటున్నాడు. హీరోయిన్ నేను ఈ పోటీకి రాలేను అని అంటూ ఉన్నప్పుడే అసిస్టెంట్ ఒక లెటర్ ఇచ్చి, మీరు ఇప్పుడు కన్ఫామ్గా వచ్చి తీరాల్సిందే పోటీ దగ్గరికి అని అంటూ ఆ లెటర్ ఇస్తున్నాడు. ఆ లెటర్లో హీరో, నా రూమ్లో నువ్వు కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నావు, అప్పుడు నేను నీకు హెల్ప్ చేశాను, నువ్వు ఆ రుణాన్ని తీర్చుకోవాలి అని ట్రై చేస్తున్నావు అని నాకు బాగా తెలుసు, పైగా మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది, క్యాన్సిల్ అయిన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినట్టే ఉండాలి అంటే నువ్వు కన్ఫామ్గా వచ్చి తీరాల్సిందే అని హీరో రాసిన లెటర్లో ఉంది. దాన్ని చూసి హీరోయిన్ షాక్ అవుతుంది. దీనికి బదులు మీరు నన్ను కిడ్నాప్ చేసి ఉండాల్సింది కదరా అని అనుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ హీరో ఆ పోటీకి అన్ని అరేంజ్మెంట్ చేసేసి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. అంతలో అసిస్టెంట్ వస్తున్నాడు. అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అయింది, కానీ మీ సేఫ్టీ మాకు ఇంపార్టెంట్ అని అంటూ ఉంటే, డోంట్ వరీ, నన్ను నేను బాగా చూసుకుంటాను అని అంటున్నాడు. ఇప్పుడు నైట్ అవుతుంది.
తమ్ముడిని చూపిస్తున్నారు. తమ్ముడు చేతిలో ఒక ఫోటోని పట్టుకొని ఎందుకు ఈ అమ్మాయి తన ఫేస్ని కవర్ చేసుకొని ఉంది అని అడుగుతూ ఉంటే వాడి అసిస్టెంట్ అంటున్నాడు, ఈ అమ్మాయిలు చాలా సాంప్రదాయం ఉన్న ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు, వాళ్ళ హస్బెండ్కి తప్ప ఇంకెవరికి మొహాల్ని చూపించరు అని అంటున్నాడు. ఇలాంటి అమ్మాయిని యూజ్ చేసి నేను ఎలా నా ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసేది, నా వల్ల కాదు అని అంటున్నాడు. అసిస్టెంట్ అంటున్నాడు, రాజా వేటకు వెళ్లే పోటీ ఉంటుంది కదా, అదే మీకు దొరికిన మంచి ఛాన్స్. ఇలాంటి ఛాన్స్ని మీరు వదిలేస్తే మళ్ళీ మీకు రాజు అయ్యే ఛాన్స్ రానే రాదు. ఈ టైం యూజ్ చేసుకొని మీ అన్నని లేపేయండి అని అసిస్టెంట్ అంటూ ఉంటే వెంటనే తమ్ముడు ఆ అసిస్టెంట్ని కింద పడేసి కాళ్ళతో తొక్కేస్తున్నాడు. నీకెంత ధైర్యం ఉంటే మా అన్ననే చంపేయమని నాకు చెప్తున్నావు అని అసిస్టెంట్ని చితకబాదుడు బాధేసి ఆ అమ్మాయిని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు హీరోయిన్ ఆ పోటీ జరిగే ప్లేస్ దగ్గరికి నడిచి వస్తూ ఉంది. తను అలా నడిచి రావడాన్ని హీరో అసిస్టెంట్ చూసేస్తున్నాడు. మేడం ఎక్కడికి వెళ్తున్నారు, మీరు లేటుగా వచ్చినట్టు ఉన్నారు, పోటీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, స్టార్ట్ అయ్యి చాలాసేపు అవుతుంది అని అసిస్టెంట్ అంటూ ఉంటే నేను పోటీని చూడడానికి రాలేదు, రాజుగారు పిలిచారు అనే ఇక్కడికి వచ్చాను అని అంటుంది. ఈ ప్లేస్ చాలా బాగుంది, నేను వెళ్ళి ఈ ప్లేస్ అంతా ఒకసారి చూసి రానా అని హీరోయిన్ అడుగుతూ ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, రాజుగారి గూడారంలోనే వెయిట్ చేయాలి అని చెప్పేసి అసిస్టెంట్ వెళ్ళిపోతున్నాడు. నేనేమైనా నీకు ప్రామిస్ చేశానా ఇక్కడే వెయిట్ చేస్తాను అని, నా వల్ల కాదు అనేసి ఫేస్కి మాస్క్ లాగా వేసుకొని అక్కడి నుండి పారిపోతుంది. హీరోయిన్ అడవిలో నడిచి వెళ్తూ ఉంటే అక్కడ చాలామంది దొంగలు ఉన్నారు. హీరో వాళ్ళ తమ్ముడు నైట్ ఒక ఫోటో ఇచ్చి ఉంటాడు కదా, దాన్ని పట్టుకుని చూస్తూ ఉంటే హీరోయిన్ సేమ్ అమ్మాయి లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే హీరోయిన్ కూడా మాస్క్ వేసుకుని ఉంటుంది కాబట్టి. ఇటువైపు సేమ్ ఇంకొక అమ్మాయి వెళ్తూ ఉంటే ఏంట్రా ఇద్దరు సేమ్ గా ఉన్నారు అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. దాంట్లో ఒక లీడర్ అంటున్నాడు, ఇద్దరు ఇటెళ్ళండి, ఇద్దరు అటెళ్ళండి, ఇద్దరిని లేపేద్దామని అంటున్నాడు. దొంగలు తరుముకోవడం చూసి హీరోయిన్ భయపడిపోయి పరిగెడుతూ ఉంది. ఇంకొక అమ్మాయి ఉంది కదా, తను కూడా పరిగెడుతూ ఉంది. ఆ అమ్మాయి ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది. దొంగలు ఈ అమ్మాయి ఎందుకు ఇక్కడ ఆగింది అని షాక్ అవుతున్నారు. ఆ ప్లేస్ చుట్టూ హీరో అసిస్టెంట్ వాళ్ళ మనుషులతో వచ్చి అందరినీ పట్టుకుంటున్నాడు. ఇక్కడ తమ్ముడికి ఆకాశంలో ఒక సిగ్నల్ని పంపిస్తున్నారు. ఆ సిగ్నల్ని చూడగానే కన్ఫామ్గా ఈసారి నువ్వు నా దగ్గర ఓడిపోతావురా అన్న అని అంటున్నాడు. ఇప్పుడు హీరోయిన్ ఒక ప్లేస్ దగ్గరికి వచ్చి నిలబడి ఎందుకురా మీరు నన్ను తరుముతూ ఉన్నారు అని అంటూ ఉంటే వాళ్ళు హీరోయిన్ని చంపడానికి గురి పెడుతున్నారు. అక్కడే ఇంకొక బాణం వచ్చి దాన్ని అడ్డుకుంటుంది. ఎవరా అని చూస్తే ఇంకెవరు, మన హీరోనే. ఇప్పుడు హీరో వాళ్ళతో ఫైట్ చేసి హీరోయిన్ని కాపాడేస్తున్నాడు. అది హీరోయిన్ అని మన హీరోకి ఇంకా తెలియలేదు. ఇప్పుడు హీరో ముందుకి నడుస్తూ వస్తుంటే హీరోయిన్ భయపడి వెనక్కి వెళ్తూ ఉంది. అక్కడ గాలి ఎక్కువగా ఉండడంతో మాస్క్ ఊడిపోతుంది. హీరోయిన్ కాళ్ళు స్లిప్ అయి పడబోతూ ఉంటే హీరో తన ఫేస్ని చూసేస్తున్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. హీరో హీరోయిన్ని కాపాడుతాడా లేదా అని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్. చాలామంది నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.